హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే పూస లాంటి నెయ్యిని మనం చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ పాల మీద తోడు వేసుకొని ఇలా మీగడని తీసుకుంటున్నాను. మీరు పాల మీద మీగడైనా తీసుకోవచ్చు. పెరుగు మీద మీగడైతే నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఇలా నేను ఒక 15 డేస్ నుంచి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. మీరు బయట కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ మీరు గిన్నెలో కూడా వేసుకొని చిలుక్కోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఒక క్రీమీ టెక్స్చర్ వస్తుంది, తర్వాత ఒకసారి మూత పెట్టి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మనకిలా ముద్దలాగా వస్తుంది. ఒక గిన్నెలో ఐస్ వాటర్ తీసుకొని మనం ఇలా చిన్న ముద్దలుగా చేసుకొని మనం ఈ ఐస్ వాటర్లో వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న ముద్దలుగా చేసుకున్నాను. నాకు 7 లేదా 8 ముద్దలు అయ్యాయి. మనకి వెన్న ఎంత బాగా సపరేట్ అయింది కదా. ఈ మజ్జిగని మనం సాల్ట్ వేసుకొని కూడా తాగొచ్చు. ఐస్ వాటర్లో వేసుకున్న ఈ చిన్న ముద్దల్ని మనం ఒకసారి కడగడం వలన నెయ్యి కూడా స్మెల్ రాకుండా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ ఒక కడాయిలో ఈ వెన్నని తీసుకున్నాను. చూడండి, బటర్ లాగా ఎంత బాగా మెల్ట్ అవుతుందో. ఈ వెన్నని ఫస్ట్ మనం హై ఫ్లేమ్లో పెట్టి వెన్నని బాగా కరిగించుకోవాలి. ఇలా కరిగించుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం స్లోగా నెయ్యిని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మంటని తక్కువగా పెట్టుకొని మెల్లగా ఉడికించుకోవాలి. మంట ఎక్కువగా పెట్టడం వలన కింద ఉన్న వెన్న మాడిపోయి టేస్ట్ కూడా బాగుండదు, సువాసన కూడా అస్సలు బాగుండదు. మనం స్లోగా పెట్టుకొని ఇలా మనం ఈ వెన్నని మొత్తం కరిగించుకోవాలి. చూడండి, బబుల్స్ లాగా ఎలా ఫామ్ అయ్యిందో. ఇప్పుడు ఈ నురుగని మనం బాగా ఉడికించుకోవాలి. ఈ వెన్నలో నుంచి మనం నెయ్యి బయటకు వస్తుంది. వెన్న నుండి మనకు నెయ్యి ఎలా సపరేట్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఇలా మంట స్లోగా పెట్టేసి గుప్పెడు కరివేపాకులు తీసుకోవాలి. కరివేపాకులు వేయడం వలన నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మంచి స్మెల్ వస్తుంది. మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇక్కడ మీరు తమలపాకైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ చిటికెడు పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు వేయడం వల్ల మనకి కలర్ వస్తుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుంది. మనం ఫ్లేమ్ చిన్నగా పెట్టి ఇప్పుడు మరిగించుకోవాలి. అడుగు అస్సలు మాడకూడదు. మాడితే మాత్రం టేస్ట్ అస్సలు బాగుండదు. నెయ్యి కూడా అస్సలు టేస్టీగా అనిపించదు. చూడండి ఎంత బాగా కరిగిపోయిందో. ఇలా మనము అడుగు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా మనం మరిగించుకోవాలి. మనకి నెయ్యి ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది, అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనకు వెన్నలో ఉన్న వాటర్ మొత్తం ఇలా ఎగిరిపోయి మనకు నెయ్యి మాత్రమే మిగలాలి. చూడండి, మనకి ఎంత బాగా నెయ్యి ప్రిపేర్ అయ్యిందో. నాకు ఈ నెయ్యి ఈ ప్రాసెస్లో చేస్తే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ నెయ్యిని చల్లారపెట్టుకోవాలి. మనకి కమ్మటి నెయ్యి రెడీ అయినట్టే. ఇప్పుడు మనం దీన్ని ఒక ఫిల్టర్ చేసే జాలి తీసుకొని మనం కొంచెంగా వేసుకొని ఇలా ఈ నెయ్యిని ఫిల్టర్ చేసేసుకోవాలి. నాకు 200 ml నెయ్యి వచ్చింది. ఇది చల్లారిన తర్వాత మనం ఒక 3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత చూడండి, మనకి ఈ పూస లాంటి నెయ్యి ఎంత బాగా వచ్చిందో. స్మెల్ కూడా చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇప్పుడు మనం గ్లాస్ సీసాలోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా మూత పెట్టుకుంటే మనకి ఎన్ని నెలలైనా నిల్వ ఉంటుంది. తడి అస్సలు తాకకూడదు. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.